ఇదిగోండి గైస్, ఇప్పుడైతే లీఫ్ తినబోతున్నాను. ఒరే పడిపోయిందే, లేదు అన్నీ తుడుచుకొని తినేయడమే. ఇప్పుడైతే బాగా తుడుచుకుంటున్నా, తినేస్తున్నా. చాలా బాగుంది గైస్. ఇప్పుడైతే నేను మీకు ఇంకో వ్యూ చూపిస్తున్నాను. వ్యూ అంటే వ్యూ కాదు, అక్కడ ఇల్లు కడుతున్నారు కదా, నేను ఆ రోజు చూపించినట్టున్నాను మీకు పార్ట్ 3లో. అంటే పార్ట్ 3లోనే ఈ ఇల్లు అయితే కొంచెం ప్రోగ్రెస్ ఏమంత కనిపించడం లేదు. ఒకరోజు అయితే అంటే నేను ఒకరోజు చూసినప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో నిండే ఇల్లు నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చేసరికి అది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసింది. అంటే కొన్నిసార్లు ఫాస్ట్, కొన్నిసార్లు స్లో కడుతున్నారు. రేపైతే అంటే రేపో ఈరోజు తెలీదు, ఈరోజు అయితే ఆ గ్రానైట్ పీస్ తెచ్చేస్తున్నాము మేము పైకి. ఈరోజైతే ఈ టెర్రస్ పైకి అది తెచ్చేస్తున్నాము. అది ఆ గ్రానైటే. ఇప్పుడైతే మీకు ఇంకో సర్ప్రైజ్ చెప్పాలా. ఏంటంటే అక్కడ ఒక బనానా చెట్టు ఉంది కదా, ఆ ట్రీకి అయితే దాన్ని తెలుగులో ఏమో అంటారు, కానీ నాకైతే తెలుగు అంత రాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్తాను. దానికైతే ఏదో ఫ్లవర్ వస్తుంది, ఆ ఫ్లవర్ లోపల బనానాస్ వస్తాయి కదా, అది వచ్చింది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కూడా నాకు తెలీదు. అదిగో మీకు కనపడకపోతే ఆ పక్కకి అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను. స్కేటింగ్ చేసుకుంటూనే వెళ్తాను. ఇదిగో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఇప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్ ఎక్కి చేస్తున్నాను. ఇదైతే మా డిష్. ఇప్పుడైతే చూపించేస్తాను చూడండి. ఈ పక్క నుంచి కూడా కనపడలేదు. ఇటు నుంచి కనబడుతుందా? కనబడదు, అది ఆ పక్క వచ్చింది. సరేలే గైస్, నేనైతే ఏదో రోజు వీడియో తీస్తున్నప్పుడు కిందకి వెళ్తాను, అంటే డౌన్ ఫ్లోర్కి వెళ్తాను. అప్పుడైతే నేను మీకు చూపించేస్తాను ఏదో ఒకటి. దాని తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చూడండి మా అమ్మ ఎలా అరేంజ్ చేసిందో. గోడ పైన ఎన్ని ప్లాన్స్ పెట్టిందో చూడండి గైస్. ఆ ప్లాన్స్ పేర్లు కూడా తెలియదు నాకు ఇంతకి. ఇదిగోండి టెక్సా అక్కడ కూర్చొని ఉంది. టెక్సాకి ఇదంటే చాలా ఇష్టం గైస్. నేను ఇప్పుడైతే దీన్ని జరిపితే టెక్సా వచ్చేస్తుంది. రాలేదు, ఇప్పుడు వస్తుంది చూడండి. నేనైతే స్కేటింగ్ తీసేసి ఇప్పుడు ఇదైతే చేస్తున్నాను. ఇది నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.